నేను మాధవీలత. ఈ రోజు మంగళవారం రోజు బంజారా హిల్స్ లో ఏదైతే అమ్మోరు తల్లి గుడి కూలగొట్టినరో ఆడ బోనాలు ఉండే. బస్తీ వాళ్ళందరూ పిలిచిర్రు. చాలా సంతోషమైంది. నా అదృష్టం అనుకునే రోజు బోనం ఎత్తాడు. కానీ బోనం ఎత్తనిస్తలేరు వీళ్ళు. ఇంటిలోనే నేను అర్ధరాత్రి 2 గంటల నుంచి పోలీసులు పంపించారు. ఎందుకయ్యా అంటే లా అండ్ ఆర్డర్ అంట. లా అండ్ ఆర్డర్ అంటే అర్థమైందయ్యా? ఏమన్నా రాళ్ళు పట్టుకొని వచ్చి కొడుతున్నామా? కాంగ్రెస్ వాళ్ళు కదా బీజేపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు ఎత్తి కొట్టినట్టు మేమన్నా రాళ్ళెత్తి కొడుతున్నామా? కర్రలతో కొడుతున్నామా? ధర్మంగా శాంతియుతంగా కూర్చొని నీళ్లలో తడుచుకుంటే జరాలు వచ్చుకుంటూ ధర్నాలు చేసినాం. మేము ఈ రోజు బోనం ఎత్తుతామంటున్నాం అమ్మోరు తల్లికి. దీనికి కూడా హౌస్ అరెస్ట్ చేసేంత అవసరం కనిపించిద్దా మీకు? పేపర్ లేదు, పత్రం లేదు, ఏం లేదు, క్లారిటీ లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఏడకించి ఆర్డర్లు వచ్చినాయో తెలియదు అంటే వీళ్ళెవ్వరికి. కానీ ఈరోజు ఇంతమంది అయితే వచ్చి కూర్చొని కనీసం నన్ను హాస్పిటల్ కూడా ఓనిస్తలేరు. పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఉందంటే మీటింగ్ కూడా ఓనిస్తలేరు. వీళ్ళు బోనం ఎత్తనిస్తలేరు. ఎంతకాలం న్యాయం ధర్మం నాపుతారయ్యా మీరు? ఎంతకాలం న్యాయం ధర్మం నాపుతారు? 13 ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా ఇది. చేసుకోండి, సర్కార్ మీది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీది సార్. అమ్మేసుకోండి సార్. ఎవడు అడిగినరు మిమ్మల్ని? 80 గజాల అమ్మోరు కూడా అడ్డం వచ్చిందా అయ్యా మీకు? అంత సరిపోదా ఆయన అమ్ముకుంటే? సరిపోతలేదా నాయన నీకు అంత అమ్ముకుంటే? చెప్పుదండ్రి నాకు అర్థం కాక. బోనం ఎక్కడ మాపిస్తావా? అంత చిన్నగా ఆలోచించగలవా అయ్యా ముఖ్యమంత్రి? ఒక స్త్రీని మంగళవారం పూటపై బోనం ఎత్తని కూడా అప్పిస్తావా? ఇంతమందిని పంపించి ఇదే నీ గొప్పతనం. ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా తండ్రి నువ్వు? అయ్యా ఆనంద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎంత ఉందా ఉంది నాయన నీ ఆలోచన? నన్ను బోనం ఎత్తడం ఆపిచ్చి లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నావా? నేను రాడు పట్టుకొని వచ్చినా, కర్రలు పట్టుకొని వచ్చినా లా అండ్ ఆర్డర్ కోసం మీ వాళ్ళు చెప్తారు. నాకు ఇక్కడ పేపర్ లేదు, ఏం లేదు. న్యాయం ధర్మం ఆగదయా? నువ్వు నన్ను ఆపగలవు, నన్ను ఆపండి. ఎంత నన్ను ఆపుకోండి. ఎంత న్యాయం ఆపుతావు, ఎంత ధర్మం ఆపుతావు? బస్తీ లేకపోయినా నాడు ఎవ్వరేం చేసుకోలేరు. తెల్లోడేం చేసుకోలేకపోయినాడు. స్వతంత్ర పోరాటంలో తెల్లోడేం చేసుకోలేకపోయినాడయ్యా. మీరందరూ ఏం చేసుకోగలరు? ఇది ఇక్కడితో ఆగదు. అంతకంతే పెద్ద ఉద్యమమై ముందుకెళ్తుంది. అమ్మోరు తల్లి ఆన చూస్తూనే ఉన్నాను ఎంత పెద్దగా అవుతుందో. జయ బోలో భారత్ మాతాకి. బంజారా హిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మన బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు వస్తున్నారు పోలీసు వాళ్ళు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తల మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటివరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడం. కానీ మా ఒక్క నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడికి కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లో, మున్సిపల్ ల్యాండ్లో మసీద్ కట్టలేదా? దర్గాలు కట్టలేదా? చర్చ్లు కట్టలేదా? డిమాలిష్ చేసే అంత దమ్ము గవర్నమెంట్కి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతున్నాను. హిందువులు ఏం చేయరు, హిందూ ఐక్యతం లేదు, అదే కదా మీ ఉద్దేశం. అందుకోసం మా హిందూ దేవాలపైన మీరు టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ ఎంఆర్ఓ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి. ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎవరు అయ్యా ల్యాండ్ కాదు,
పబ్లిక్ ల్యాండ్ అది. అదే ల్యాండ్లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇవ్వాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. ఆ పని చేస్తే మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఒక ఎలిగేషన్ నడుస్తుంది, ఏమని కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి.